కాలేజీకి వెళ్తా కదా, అది పొద్దునగా. అవును ఇప్పుడే వెళ్ళి చేసుకొని అటు నుంచి వెళ్ళిపోదాం కాలేజీకి అట్లా. చాలా లాంగ్ అయిపోద్దేమో. అయ్యిద్దేమో అనుకుంటున్నాం మరి అయితే. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాడి నుంచి క్యాంగ్ ఆఫీస్ కాడికి వెళ్ళి. అవును ఐరన్ అది ఎమోజీ పెట్టాడు. ఐరన్ ఎమోజీ పెట్టాడు. నేను పెడదాం అనుకున్నది నువ్వు పెట్టావయ్యా. ఫస్ట్ నీ దగ్గర నుంచి అది పెడదాం అనుకున్నా. ఇంకా 23,997 ఉన్నాయి ఫొటోస్. ఎట్ట కొట్ట ఇప్పుడు 20,000 తీసుకొచ్చి 3,000 ఎట్ట కొట్ట అప్లోడ్ చేయగలనా చేయలేనా? చేయగల. అది ఒక 5,000 ఫోటోలు అప్లోడ్ చేసానా? ఎన్ని చేయగల అడుగుతున్నావా? ఫొటోసేగా, వీడియోస్ అయితే అనుకోవచ్చు. ఫొటోస్ నెట్ రావద్దా? ఛార్జింగ్ ఉండద్దా? అక్కడ నెట్ రావచ్చు, తెచ్చుకున్నావుగా. 1 MB స్పీడ్ వస్తుంది ఇక్కడ. అదేంటి జిమ్ దగ్గరికి వెళ్ళి 11 వచ్చిందిగా. ఇది టెరాబాక్స్ అంత స్పీడ్ తీసుకోలేదు. 2 MB కన్నా ఎక్కువ వెళ్దాం. అదే రాట్లా అది. లేకపోతే జీమెయిల్ కొత్త క్రియేట్ చేసి జీమెయిల్ అప్లోడ్ చేయొచ్చుగా. ఫాస్ట్గా అయిపోద్దా? జీమెయిల్ లో ఫాస్ట్ గానే అవుతుంది. అంటే నువ్వు జీమెయిల్ అడ్రస్ ఉంటుంది చూసావా, అంత ముందులాగా ఒక పేపర్ రాసి పెట్టుకో, పేపర్ మధ్య గుర్తు పెట్టుకో. అంటే ఇప్పుడు ఒక 10 జీమెయిల్ క్రియేట్ చేస్తావు అనుకో, నువ్వు 10 జీమెయిల్ కి ఒక్కొక్క జీమెయిల్ కి 15 GB ఇస్తాడు. 15 GB అంటే 150 GB కాదు బిల్ల నాది 128గా. నీ ఫోన్ కి సంబంధం ఉండదు, మెయిల్ కి వెళ్తాయి అన్ని. మెయిల్ లో క్లౌడ్ లో స్టోర్ అవుతాయి, గూగుల్ సర్వర్ లో. నీ ఫోన్ కి సంబంధం ఉండదు. అవి ఎలాగో నాకు చూపించు. ఇప్పుడు గూగుల్ ఫోటో చాలా మెయిల్స్ ఉన్నాయి, ఒక 50-60 మెయిల్స్ ఉన్నాయి. అవన్నీ గుర్తుపెట్టుకో. పాస్వర్డ్లు, ఐడి పాస్వర్డ్లు ఉన్నాయి ఉన్నాయిగా. ఏం చేస్తా అంటే అప్లోడ్ కొడతా ఉండాలి. అదేంటి చెప్తాను నాకు. గూగుల్ ఫొటోస్ ఉంది కదా, గూగుల్ ఫొటోస్ లోకి వెళ్ళి ఓపెన్ చేయాలి. గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసా. పైన అవన్నీ ఇస్తావా అకౌంట్? పైన అకౌంట్ ఉంది కదా, బ్యాకప్ పాస్వర్డ్ అంట. అకౌంట్ స్టోరేజ్ బ్యాకప్ 619 ఫొటోస్ బ్యాకప్ కోసం వెయిట్ చేస్తాయి అంట. కొట్టేసి తర్వాత మళ్ళీ మెయిల్ మార్చి. ఎలా కొట్టాలి బ్యాకప్? అక్కడ బ్యాకప్ అని ఉందిగా, బ్యాకప్ స్టాప్ అని ఉంది. దాన్ని నొక్కితే యూజ్ డేటా ఉంటుంది అక్కడ. బ్యాకప్ వైఫై కోసం వెయిట్ చేస్తున్నది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ కూడా చూపించట్లేదు అయ్యా. బ్యాకప్ మీద నొక్కి సెలక్షన్ వచ్చింది, సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రం బ్యాకప్ అవుతాయి అంట. సెలెక్ట్ చేయతే చాలా ఉన్నాయి పిల్ల. 6,000 ఫోటోస్ ఎలా సెలెక్ట్ చేయను? సెలెక్ట్ ఆల్ ఆప్షన్ లేదు లేదా? పక్కన టిక్ మార్క్ ఉంటది. అంటే నువ్వు ఒక ఫోటో సెలెక్ట్ అయితే టిక్ అలా కాదు, నీకు ఆ మంత్ కి ఆ డే కి అన్నట్టు పక్కన టిక్ మార్క్ ఉంటది, అది సెలెక్ట్ అలా అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను నాకు, నీకు ఫోటో పెడతాను. గ్రూప్ లో కాదు, మామూలు పెడతా చూడు, నీకు పెడతా చూడు.
ఏ ఓన్లీ ఎక్కడున్నావు? మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చా? ఇదిగో 1500 ఫొటోస్ సెలెక్ట్ చేసా. ఫస్ట్ స్టెప్. ఇలా ఇన్ని ఫొటోస్ సేవ్ చేస్తే ఇంకా ఫోన్లో స్టోరేజ్ మొత్తం అయిపోద్దాం. ఇలా అది ఫోన్ లో స్టోరేజ్ అవ్వదు చెప్పి. అకౌంట్లో స్టోరేజ్ అయిపోద్దాం. అవును, నీకు చాలా అకౌంట్లు ఉన్నాయి అన్నావుగా. చాలా అకౌంట్లు ఉన్నా సరే ఇది మెయిన్ అకౌంట్. మెయిన్ అకౌంట్ లో చేయ మాకు, పక్కన అకౌంట్ మార్చుకో. దానిలోకి రావుగా మళ్ళీ ఈ ఫోటోలు. నీకు అకౌంట్ లో కావాలా, నీకు ఫొటోస్ అన్ని గుర్తు ఉంటే చాలా? ఫొటోస్ అన్నీ గుర్తుకుంటే చాలు. మరి వేరే మెయిల్ అన్ని గుర్తుపెట్టుకోని చెప్తా. అప్పుడు నువ్వు ఒకవేళ వేరే ఫోన్ మారినా ఆ మెయిల్ లాగిన్ చేసి డౌన్లోడ్ డేటా కొడితే అన్ని వచ్చేస్తాయి. ఒక్కొక్క మెయిల్ కి ఒక్కొక్కసారి నొక్కాలి. జనవరి వరకు వచ్చా. డిసెంబర్ నాకైతే అలా వస్తుందంటే నేను నా ఫోటోస్ అన్ని బ్యాకప్ అయ్యే ఉన్నాయి ఒక 3 తప్ప. అదిగా ఎక్కువ చూపించట్లా. ఏంటి ఇన్ని ఉన్నాయి అసలుకి? చాలా ఫోటోలు ఉన్నాయి బ్యాకప్. నాకు ఇప్పుడు తెలియదు. ఒకవేళ నేను రీస్టార్ట్ చేసింది ఎన్ని పోయాయిగా. అవును, నీకు ఫొటోస్ పెట్టే చూడు ఎలా చేయాలని అన్ని వరుసగా. వెళ్తున్నా, లాస్ట్ వరకు వెళ్తున్నా. పంపించాను చూసావా? చూడలే ఇంకా. నవంబర్ వరకు వచ్చా. అంటే నీ టెరాబాక్స్ కంటే ఇది కొద్దిగా పర్లా. నాట్ ఎనఫ్ స్టోరేజ్ టు బ్యాకప్ గూగుల్ అంట. గూగుల్లో స్టోరేజ్ అయిపోయి ఉంటుంది చూడు, వేరే మెయిల్ పెట్టుకో. ఓ షిట్. చెప్పేదా లిమిట్ 15 GB అని. ఫ్రీగా వచ్చేది 15 GB. నీకు డబ్బులు పెట్టి కొనుక్కుంటే వస్తుంది మీద. అదంతా ఎందుకు ఇలా అందుకని ఒక్కొక్క మెయిల్ క్రియేట్ చేసుకుంటూ ఉంచుకుంటే అని అన్నా. దగ్గర అలాగే 50 ఉన్నాయి అన్నావుగా. 50లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క 10 GB వేసుకున్నా 570 GB ఇచ్చిన అక్కడే నీకు.